వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని తీసుకొని నెగిటివ్ వాక్యాన్ని తీసుకొని దానికి టు ఇన్ఫినిటివ్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని దానికి టు ఇన్ఫినిటివ్ని ఎలా యాడ్ చేయాలో అక్కడ నేర్చుకున్నాం. ఒకసారి దాన్ని పరిశీలిద్దాం. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను. నేను అంటే ఐ, నేను వస్తానంటే ఐ కమ్, నేను ఇక్కడికి వస్తానంటే ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు లెర్న్. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వస్తాను, ఐ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా మనం నేర్చుకున్నాం. అయితే అదే వాక్యాన్ని నెగిటివ్లో చెప్పండి. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాను అనే వాక్యాన్ని దానికి వ్యతిరేకమైన వాక్యం చెప్పండి. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాను. అలా చెప్పవచ్చు. చూద్దాం. నేను ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాను. ఇలా చెప్పవచ్చు. నేనంటే ఐ, నేను రాను, ఐ డోంట్ కమ్, నేను రానంటే ఐ డోంట్ కమ్. అయితే ఇక్కడ నెగిటివ్లో ఉన్న ఆపరేటర్స్ డోంట్ని డజంట్ని ఎలా ఉపయోగించాలనేది మనం ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి రానంటే ఐ డోంట్ కమ్, నేను ఇక్కడికి రాను, ఐ డోంట్ కమ్ హియర్. నేను ఇక్కడికి నేర్చుకోవడానికి రాను, నేర్చుకోవడం అంటే టు లెర్న్. నేను ఇక్కడికి నేర్చుకోవడానికి రానంటే ఐ డోంట్ కమ్ హియర్ టు లెర్న్. నేను ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాను, ఐ డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పవచ్చు. మీరు ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు. ఇక్కడ మీరు అంటే మీరు, మీరు రారు, యూ డోంట్ కమ్, మీరు రారంటే యూ డోంట్ కమ్. మీరు ఇక్కడికి రారు, యూ డోంట్ కమ్ హియర్. ఇలా మీరు రారంటే యూ డోంట్ కమ్, మీరు ఇక్కడికి రారు, యూ డోంట్ కమ్ హియర్. మీరు నేర్చుకోవడానికి ఇక్కడికి రారు, యూ డోంట్ కమ్ హియర్ టు లెర్న్. మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు, యూ డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే మీరు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారంటే యూ డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. మనం ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాము, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాము. చూడండి, మనం అంటే
వి, మనం రామ్. వి డోంట్ కమ్, మనం ఇక్కడికి రాం. యూ డోంట్ కమ్ హియర్. మనం నేర్చుకోవడానికి ఇక్కడికి రాం. వి డోంట్ కమ్ హియర్ టు లెర్న్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి రాం. వి డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు. వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు. వారు అంటే దే. వారు రారు. దే డోంట్ కమ్. వారు ఇక్కడికి రారు. దే డోంట్ కమ్ హియర్. వారు నేర్చుకోవడానికి ఇక్కడికి రారు. దే డోంట్ కమ్ హియర్ టు లెర్న్. వారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రారు. దే డోంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. అతడు అంటే హీ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపరేటర్ చేంజ్ అవుతుంది, డజంట్ వస్తుంది. ఈ డజంట్. అతడు రాడు. ఈ డజంట్ కమ్. అతడు రాడు అంటే ఈ డజంట్ కమ్. అతడు ఇక్కడికి రాడు. ఈ డజంట్ కమ్ హియర్. అతడు నేర్చుకోవడానికి ఇక్కడికి రాడు. ఈ డజంట్ కమ్ హియర్ టు లెర్న్. అతడు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. ఈ డజంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. అలా చెప్పవచ్చు. ఆమె ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాదు. ఆమె ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాదు. ఆమె అంటే షీ. ఆమె రాదు. షీ డజంట్ కమ్. ఆమె ఇక్కడికి రాదు. షీ డజంట్ కమ్ హియర్. ఆమె ఇక్కడికి నేర్చుకోవడానికి రాదు. షీ డజంట్ కమ్ హియర్ టు లెర్న్. ఆమె ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాదు. షీ డజంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. రాము ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. రాము ఇక్కడకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రాడు. రాము అనేది నౌన్. చూడండి, రాము డజంట్ కమ్. రాము ఇక్కడికి రాడు. రాము డజంట్ కమ్ హియర్ అంటే రాము ఇక్కడికి రాడు. రాము ఇక్కడికి నేర్చుకోవడానికి రాడు. రాము డజంట్ కమ్ హియర్ టు లెర్న్. ఇలా. రాము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి రాడు. రాము డజంట్ కమ్ హియర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా చెప్పవచ్చు. ఓకేనా? ఇలా మనం వెర్బ్ తీసుకొని సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడడానికి ఈ సెంటెన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇలా టు ఇన్ఫినిట్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. నేను ఇక్కడికి రాను.
అంటే ఐ డోంట్ కమ్ హియర్. నేను దాన్ని తీసుకోవడానికి ఇక్కడికి రాను. ఐ డోంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. మీరు దాన్ని తీసుకోవడానికి ఇక్కడికి రారు. మీరు రారంటే యూ డోంట్ కమ్. మీరు ఇక్కడికి రారు. యూ డోంట్ కమ్ హియర్. మీరు ఇక్కడికి తీసుకోవడానికి రారు. యూ డోంట్ కమ్ హియర్ టు టేక్. మీరు ఇక్కడికి దానిని తీసుకోవడానికి రారు. యూ డోంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఇలా చెప్పవచ్చు. మనం దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాము. మనం రాము. వీ డోంట్ కమ్. మనం ఇక్కడికి రాము. వీ డోంట్ కమ్ హియర్. మనం తీసుకోవడానికి ఇక్కడికి రాము. వీ డోంట్ కమ్ హియర్ టు టేక్. మనం దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాము. వీ డోంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఇలా చెప్పవచ్చు. వారు దానిని తీసుకోవడానికి ఇక్కడికి రారు. వారు రారంటే దే డోంట్ కమ్. వారు ఇక్కడికి రారు. దే డోంట్ కమ్ హియర్. వారు దానిని తీసుకోవడానికి ఇక్కడికి రారంటే దే డోంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఇలా చెప్పవచ్చు. అతడు రాడు. హి డజంట్ కమ్. అతడు ఇక్కడికి రాడు. హి డజంట్ కమ్ హియర్. అతడు తీసుకోవడానికి ఇక్కడికి రాడు. హి డజంట్ కమ్ హియర్ టు టేక్. అతడు దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాడు. హి డజంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఆమె దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాదు. ఆమె రాదు అంటే షీ డజంట్ కమ్. ఆమె ఇక్కడికి రాదు. షీ డజంట్ కమ్ హియర్. ఆమె తీసుకోవడానికి ఇక్కడికి రాదు. షీ డజంట్ కమ్ హియర్ టు టేక్. ఆమె దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాదు. షీ డజంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఇలా చెప్పచ్చు. రాము దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాడు. రాము రాడంటే రాము డజంట్ కమ్. రాము దానిని తీసుకోవడానికి ఇక్కడికి రాడు. రాము డజంట్ కమ్ హియర్ టు టేక్ ఇట్. ఇలా మనం వెర్బులు మార్చి అంటే టు ఇన్ఫినిటివ్ స్థానంలో వెర్బును మారుస్తూ సెంటెన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మనకి ఎలా కావాలంటే అలా ఈ సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.